ఇల్లంతా మావిడి తోరణాలు, పూల అలంకరణలు, బంధువుల సందడితో కళకళలాడుతోంది. జానకి మాత్రం ఒక చేత్తో పనివాళ్లకు పనులు చెబుతూ మరో చేత్తో అతిథులను చూసుకుంటూ కంగారుగా తిరుగుతోంది. ఒరే రమేష్, స్వీట్లింకా సద్దలేదా? అబ్బాయివాళ్లు ఇంకో అరగంటలో వచ్చేస్తారు అని గట్టిగా అరిచింది. సోఫాలో ప్రశాంతంగా కూర్చుని పేపర్ చదువుతున్న రామారావు నవ్వుతూ, జానకి, అంత టెన్షన్ ఎందుకు? మన అమ్మాయి తెలివైనదే అన్నాడు. జానకి ముఖం చిట్లిస్తూ, మన సిరి తెలివైనదే, కాని తనకు నచ్చనిది ఎవ్వరు చెప్పినా వినదు అంది. అదే సమయంలో పై అంతస్తులో సిరి అద్దం ముందు నిలబడి ఉంది. తెల్లటి కంచీపట్టు చీరలో ఆమె అప్సరసలా కనిపిస్తున్నా ముఖంలో మాత్రం ఆనందం లేదు. ఆమె పిన్ని రమ్య జడలో మల్లెపూలు పెడుతూ, ఇవాళ నీ జీవితంలో కొత్త ఆరంభం అంది. ఆ మాటకు సిరి నిట్టూర్చింది. నాకు పెళ్లికంటే నా కలలు ముఖ్యం పిన్ని, నేను నా సొంత ఫ్యాషన్ బ్రాండ్ పెట్టుకోవాలి అంది. అప్పుడీ ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్పై అనిత కాలింగ్. ఫోన్ ఎత్తగానే, సిరి, నన్ను కాపాడు అని అనిత ఏడుస్తూ చెప్పింది. ఏమైంది అని సిరి భయపడింది. మా వాళ్లు నన్ను బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, నేనిష్టపడేది వీరభద్రని అని అంది. సిరి ఆశ్చర్యపోయింది. అయితే మేము దేవాలయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, కాని నువ్వు లేక నాకు ధైర్యం లేదు అంది అనిత. కొన్ని క్షణాలు ఆలోచించిన సిరి, వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తన మెడలో ఉన్న నగలు తీసేసి మంచంపై పెట్టి వెనుక కిటికీ తెరచి తోటలోకి దూకింది. కారు షెడ్ దగ్గరికి వెళ్లి రామారావు కారు తీసుకుని దేవాలయం వైపు బయల్దేరింది. అదే సమయంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొత్తగానే వచ్చిన యువ వ్యాపారవేత్త రవి తన కారులో గ్రామం వైపు వస్తున్నాడు. అతను విదేశాల్లో ఎన్నో సంవత్సరాలు గడిపి ఇప్పుడు తన తాత రాజు పిలుపుతో ఊరికి తిరిగి వస్తున్నాడు. అతని తల్లి సుశీల ఎప్పట్నుంచో రవి పెళ్లి గురించి కలలు కంటోంది. కాని రవి మనసులో మాత్రం పెళ్లి అనే ఆలోచనే లేదు. సిరి వేగంగా కారు నడుపుతోంది. ఒక మలుపు వద్ద ఆమె కారు రవి కారును స్వల్పంగా ఢీకొట్టింది. ఇద్దరూ కోపంగా కార్ల నుంచి దిగారు. డ్రైవింగ్ రాదా అని రవి అడిగాడు. నీకు మర్యాద రాదా అని సిరి ఎదురు ప్రశ్న వేసింది. ఇద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. చివరకు, నాకు అర్జెంట్ పని ఉంది అని సిరి వెళ్ళిపోయింది. రవి కూడా తన దారిలో వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత సిరి కారు గ్రామశివారులోని పురాతన శివాలయం ముందు ఆగింది. ఆమె కంగారుగా లోపలికి పరిగెత్తింది. గుడి ప్రాంగణంలో అనిత తెల్లటి చీరలో నిలబడి ఉంది. ఆమె పక్కనే వీరభద్ర అమాయకంగా నటిస్తూ నిలబడి ఉన్నాడు. సిరిని చూడగానే అనిత పరిగెత్తి వచ్చి ఆమెను గట్టిగా హత్తుకుంది. నువ్వు వస్తావో రావో అని చాలా భయపడ్డాను అని కన్నీళ్లు పెట్టుకుంది. సిరి ఆమె భుజం తట్టి, నేనున్నాను కదా, ఇక భయపడకు అని ధైర్యం చెప్పింది. పూజారి ముందుకు వచ్చి, అమ్మాయి తరపున పెద్దవాళ్లెవరైనా ఉన్నారా అని అడిగారు. సిరి ముందుకు వచ్చి, నేనే సాక్షిని అని చెప్పింది. పూజారి మంత్రాలు ప్రారంభించారు. వీరభద్ర తాళిని చేతిలోకి తీసుకున్నాడు. అదే సమయంలో గుడి బయట ఒక్కసారిగా 3 కార్లు ఆగాయి. వేగంగా లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతనే రవి. అతని వెంట 2 పోలీసులు, ఒక లాయరు వచ్చారు. ఆపండి అని రవి గట్టిగా అరిచాడు. గుడంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. వీరభద్ర ముఖం రంగు మారిపోయింది. నువ్విక్కడికెలా వచ్చావు అని తడబడుతూ అడిగాడు. రవి ప్రశాంతంగా నవ్వాడు. నిజం ఎక్కడ దాక్కున్నా ఒకరోజు బయటకే వస్తుంది అన్నాడు. సిరికి మాత్రం కోపం వచ్చింది. మళ్ళీ నువ్వేనా? రోడ్డు మీద గొడవ చాలదా? ఇప్పుడు నా స్నేహితురాలి పెళ్లి కూడా ఆపాలనుకుంటున్నావా అనడిగింది. రవి ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా లాయరుకు సైగ చేశాడు. లాయరు కొన్ని ఫైళ్లు తీసి అందరి ముందు చూపించాడు. వీరభద్రపై మోసం, నకిలీ పెట్టుబడుల కేసులు నమోదయ్యాయి. ఇంకా 3 అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేసిన ఆధారాలు ఉన్నాయి అని చెప్పాడు. వీరభద్ర వెంటనే అన్ని అబద్ధాలు అని అరిచాడు. కాని అప్పటికే పోలీసులు అతని మొబైల్లో ఉన్న రికార్డులు చూపించారు. అందులో అనితను పెళ్లి చేసుకుని ఆమె తండ్రి ఆస్తి కాజేయాలని వీరభద్ర తన స్నేహితులతో మాట్లాడిన వాయిస్ రికార్డులు ఉన్నాయి. అవి విన్న అనిత షాక్కు గురైంది. వీరభద్ర నన్ను నిజంగా ప్రేమించలేదా
అని ఏడుస్తూ అడిగింది. వీరభద్ర నోటినుంచి మాట రాలేదు. పరిస్థితిని చూసి తప్పించుకోవడానికి ఒక్కసారిగా పరుగెత్తాడు. పోలీసులు వెంటనే అతని వెంట పరిగెత్తారు. అనిత స్పృహ తప్పి కిందపడిపోయింది. షిరి ఆమెను పట్టుకుని ఏడుస్తూ నీళ్లు చల్లింది. ఇదంతా చూస్తున్న రవి మాత్రం ప్రశాంతంగానే నిలబడి ఉన్నాడు. షిరికి అదింకా కోపం తెప్పించింది. నువ్వు ముందే ఈ నిజం చెప్పి ఉంటే ఇంత అవమానం జరిగేది కాదు అని రవిపై అరిచింది. రవి ఆమె వైపు చూసి నెమ్మదిగా చెప్పాడు. నువ్వు వినే స్థితిలో లేవు, నేను చెప్పినా నమ్మీవి కాదు అన్నాడు. ఆ మాటతో షిరి ఒక్క క్షణం మౌనంగా నిలిచిపోయింది. కాని ఆమె మనసులో రవిపై కోపం ఇంకా తగ్గలేదు. అదే సమయంలో గుడి బయటనుంచి ఒక కారు వచ్చి ఆగింది. అందులోనుంచి గ్రామ పెద్ద రాజు, అతని కోడలు సుశీల, గ్రామంలోని కొంతమంది పెద్దలు దిగారు. వారు గుడిలో జరిగిన గొడవ చూసి ఆశ్చర్యపోయారు. పూజారి జరిగిన విషయం మొత్తం వివరించాడు. రాజు ముఖం గంభీరంగా మారింది. ఆయన షిరివైపు చూసి, ఈ విషయం ఇక్కడితో ముగియదు, గ్రామ పెద్దల ఎదుట పంచాయితీ జరుగుతుంది అని గట్టిగా ప్రకటించాడు. ఆ సంఘటన తర్వాత గ్రామంలోని అందరూ రాజువారి పెద్ద భవనానికి చేరుకున్నారు. అది సాధారణ ఇల్లు కాదు, తరతరాలుగా వారి కుటుంబం నివసిస్తున్న విశాలమైన పురాతన భవనం. మధ్యలో పెద్ద మండపం, చుట్టూ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కూర్చున్నారు. మధ్యలో సింహాసనం లాంటి కుర్చీలో రాజు కూర్చున్నాడు. అతని కుడివైపు సుశీల, ఎడమవైపు రవి నిలబడి ఉన్నారు. షిరి మాత్రం ధైర్యంగా నిలబడి ఉంది. ఆమె ముఖంలో భయం కన్నా ఆత్మవిశ్వాసమే ఎక్కువగా కనిపించింది. రాజు గంభీరంగా మాట్లాడటం ప్రారంభించాడు. షిరి, నువ్వు మంచి ఉద్దేశంతోనే నీ స్నేహితురాలికి సహాయం చేయడానికి వెళ్లావని నాకు తెలుసు. కాని పెద్దలకు చెప్పకుండా ఇలా రహస్యంగా పెళ్లి చేయించటం సరైన పని కాదు అన్నాడు. షిరి వెంటనే సమాధానమిచ్చింది. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాలని మాత్రమే నేను అనుకున్నాను, నా ఉద్దేశం తప్పు కాదు అంది. గ్రామ పెద్దల్లో కొందరు ఆమె మాటలను సమర్థించారు, మరికొందరు మాత్రం పద్ధతి తప్పు అని అభిప్రాయపడ్డారు. కొద్దిసేపు అందరూ చర్చించిన తర్వాత రాజు తుది నిర్ణయం చెప్పాడు. ఈ గొడవను ఇక్కడితో ముగిద్దాం, ఎవరికీ శిక్ష అవసరం లేదు. కాని ఇకపై ఇలాంటి నిర్ణయాలు పెద్దలతో మాట్లాడకుండా తీసుకోకూడదు అన్నాడు. ఆ మాటతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షిరి కూడా ప్రశాంతంగా నిలబడింది. అప్పుడే రామారావు, జానకి అక్కడికి చేరుకున్నారు. కూతుర్ని చూసిన జానకి పరుగెత్తి వచ్చి గట్టిగా హత్తుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఎంత భయపడ్డామో తెలుసా అని ఏడ్చింది. షిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. క్షమించమ్మా అంది. రామారావు రాజు దగ్గరకు వెళ్లి చేతులు జోడించాడు. మా అమ్మాయి వల్ల మీ కుటుంబానికి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అన్నాడు. రాజు నవ్వుతూ, ఆమె తప్పు చేయలేదు, తొందరపడిందంతే అని చెప్పాడు. ఆ మాటలు విన్న షిరి ఆశ్చర్యంగా రవివైపు చూసింది. రవి మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత షిరి తన ఫ్యాషన్ డిజైన్ స్టూడియో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో రామారావు వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. ఒక కంపెనీ ఒప్పందం రద్దు కావడంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ఇంట్లో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆ విషయం తెలియగానే రవి తన పేరు బయటకు రాకుండా ఒక బ్యాంక్ ద్వారా రామారావుకు అవసరమైన సహాయం అందేలా ఏర్పాట్లు చేశాడు. కాని ఆ విషయం షిరికి తెలియదు. ఆమె మాత్రం రవి చాలా గర్విష్టి అనే అభిప్రాయంతోనే ఉంది. అయితే విధి వారిద్దర్నీ మళ్లీ ఒకే చోట కలిపేందుకు మరో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ కొత్త డిజైనర్ల కోసం నిర్వహించిన పోటీలో పాల్గొనడానికి షిరి వెళ్ళింది. ఆమె ఎన్నో రోజులు కష్టపడి రూపొందించిన డిజైన్లను జడ్జీల ముందు ప్రదర్శించింది. అందరూ ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. చివరగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వేదికపైకి వచ్చాడు. అతన్ని చూసిన షిరి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అతడే రవి, ఇతనా ఈ కంపెనీ యజమాని అని ఆమె మనసులో అనుకుంది. రవి మాత్రం ఏమీ తెలియనట్టే కార్యక్రమాన్ని కొనసాగించాడు. అన్ని డిజైన్లను పరిశీలించిన తర్వాత ఈ సంవత్సరం బెస్ట్ డిజైనర్ అవార్డ్ అని చెప్పి కొద్దిసేపు ఆగాడు. కాసేపు అటూ ఇటూ చూసి షిరి అని ప్రకటించాడు. హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. షిరి వేదికపైకి వెళ్లి అవార్డు అందుకుంది.
ఆమెకు అభినందనలు చెబుతూ రవి చేయి అందించాడు. కాని షిరి మెల్లగా థ్యాంక్యూ సర్ అని మాత్రమే చెప్పి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన చూసి రవి చిరునవ్వు నవ్వుకున్నాడు. అదే రోజు సాయంత్రం రామారావు ఇంటికి బ్యాంకు నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ చదివిన రామారావు ఆశ్చర్యపోయాడు. తన వ్యాపార రుణానికి గడువు పొడిగించడంతో పాటు కొత్త పెట్టుబడి కూడా మంజూరైందని అందులో ఉంది. అది చూసి జానకి సంతోషంగా అడిగింది, ఇంత పెద్ద సహాయం ఎవరు చేశారండి అని. ఎవరో మహానుభావుడు, పేరు చెప్పొద్దని బ్యాంకు వాళ్లకు చెప్పారట అన్నాడు. ఆ మాటలు విన్న షిరి మాత్రం ఎవరో మంచి మనసున్న వ్యక్తి అని అనుకుంది. మరుసటి రోజు షిరి తన స్టూడియోలో పనిచేస్తుండగా ఒక చిన్న పాప ఏడుస్తూ లోపలికి వచ్చింది. అక్కా, నా అమ్మకు ప్రమాదం జరిగింది అని చెప్పింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా షిరి ఆ పాపతో కలిసి బయటికి పరుగెత్తింది. రోడ్డు పక్కన ఒక మహిళ గాయపడి పడి ఉంది. అప్పుడే అక్కడికి రవి కూడా చేరుకున్నాడు. అతను వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి తానే ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె చికిత్స ఖర్చు మొత్తం కూడా రవే చెల్లించాడు. అది చూసిన షిరి ఆశ్చర్యపోయింది. ఎలాంటి ప్రచారం లేకుండా ఇతను ఇంత సహాయం చేస్తున్నాడా అని మొదటిసారి ఆలోచించింది. తనకు తెలియకుండా తన మనసులో ఏదో మొదలైంది. కొన్ని రోజుల తర్వాత షిరి తన స్టూడియోలో కొన్ని ముఖ్యమైన డిజైన్ ఫైళ్లు వెతుకుతోంది. అవి కనిపించలేదు. అదే సమయంలో ఆమె పోటీదారుడైన రమేష్ అక్కడికి వచ్చాడు. నీ డిజైన్లు ఇప్పుడు నా కంపెనీ దగ్గర ఉన్నాయి అని వెక్కిరిస్తూ నవ్వాడు. షిరి షాక్ అయింది. ఏమంటున్నావు అని అడిగింది. రమేష్ నవ్వుతూ, నీ స్టాఫ్లో ఒకరికి డబ్బు ఇచ్చి నీ డిజైన్లు కాపీ చేయించాను అన్నాడు. షిరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నేళ్ల కష్టం ఒక్క క్షణంలో పోయినట్టయింది. అప్పుడే స్టూడియో తలుపు తెరుచుకుంది. లోపలికి రవి అడుగుపెట్టాడు. అతని చేతిలో ఒక పెన్ డ్రైవ్ ఉంది. నీ అసలు డిజైన్లు సేఫ్గా ఉన్నాయి అని ప్రశాంతంగా చెప్పాడు. రమేష్ ఒక్కసారిగా కంగారుపడ్డాడు. ఎందుకంటే ఆ పెన్ డ్రైవ్లో అతను డిజైన్లు దొంగిలించిన సీసీటీవీ వీడియోలు ఉన్నాయి. రవి వాటిని అందరి ముందు ప్లే చేయబోతుండగా రమేష్ ముఖం భయంతో పేలిపోయింది. అది నా దగ్గరకు ఎలా వచ్చింది అని తడబడుతూ అడిగాడు. రవి ప్రశాంతంగా నవ్వి, తప్పు చేసినవాడు ఎంత తెలివిగా దాచినా నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది అన్నాడు. అతను పెన్ డ్రైవ్ను కంప్యూటర్కు కనెక్ట్ చేశాడు. సీసీటీవీ వీడియోలో రమేష్ డబ్బు ఆశ చూపించి షిరి స్టూడియోలో పనిచేసే ఉద్యోగితో డిజైన్లను కాపీ చేయిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. షిరి కళ్లల్లో ఆనందబాష్పాలు తిరిగాయి. రమేష్ తప్పించుకోవాలని ప్రయత్నించగా అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రవి ముందుగానే ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెళ్తూ వెళ్తూ రమేష్ కోపంగా, ఇది ఇక్కడితో ముగియదు రవి, నీ జీవితాన్ని నాశనం చేస్తాను అని బెదిరించాడు. రవి మాత్రం చిరునవ్వుతూ నిలబడ్డాడు. రమేష్ వెళ్ళిపోయిన తర్వాత షిరి నెమ్మదిగా రవి దగ్గరకు వచ్చింది. థ్యాంక్యూ అని చిన్నగా చెప్పింది. రవి నవ్వి, నిజానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నీ ప్రతిభ నీకు న్యాయం చేసింది అన్నాడు. ఆ మాటలు షిరి మనసును తాకాయి. ఇప్పటివరకు రవిని గర్విష్టి అనుకున్న ఆమెకు అతనిలోని మంచితనం నెమ్మదిగా కనిపించడం ప్రారంభమైంది. ఆ రోజు సాయంత్రం రాజు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తున్నారు. సుశీల ఒక్కసారిగా రవిని చూసి, ఇక నీ పెళ్లి గురించి ఆలోచించాలి అంది. రవి నవ్వుతూ, ఇంకా సమయం ఉంది అమ్మా అన్నాడు. కాని రాజు మాత్రం చిరునవ్వుతో, నీ మనసులో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది అని అన్నాడు. రవి ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు షిరి ఇంట్లో కూడా అదే చర్చ. జానకి షిరీని చూసి, ఇప్పుడు నీ స్టూడియో కూడా బాగా నడుస్తోంది, ఇక నీ పెళ్లి గురించి ఆలోచిద్దామా అని అడిగింది. షిరి వెంటనే, ఇప్పుడే కాదమ్మా అని చెప్పింది. కాని ఆమె మనసులో మాత్రం తెలియకుండానే రవిముఖమే మెదులుతోంది. కొన్ని రోజుల తర్వాత రాజు కుటుంబం నిర్వహించే వార్షిక సేవా కార్యక్రమానికి గ్రామంలోని అందరినీ ఆహ్వానించారు. అక్కడికి షిరి కూడా వచ్చింది. అక్కడ ఆమె చూసిన దృశ్యమొక్కటి ఆమె ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. రవి స్వయంగా వృద్ధులకు భోజనం వడ్డిస్తున్నాడు. చిన్నపిల్లలతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులిస్తూ చదువే మీ భవిష్యత్తును మార్చుతుంది అని ప్రోత్సహిస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన షిరీ మనసులో ఒక్కసారిగా పశ్చాత్తాపం కలిగింది. ఇంత మంచి మనిషిని నేనెంత తప్పుగా అర్థం చేసుకున్నాను అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో దూరంగా నిలబడి ఉన్న రవి చూపు షిరీపై పడింది. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలిశాయి. ఆ క్షణంలో మౌనంగా వారి కళ్ళే మాట్లాడుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత షిరీ తన కొత్త ఫ్యాషన్ కలెక్షన్ లాంచ్ కోసం రాత్రింబవళ్లూ కష్టపడుతోంది. ఆమె డిజైన్లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం ప్రారంభించాయి. ఆ విషయం చూసి జానకి, రామారావు ఎంతో గర్వపడ్డారు. ఒకరోజు ఉదయం షిరీకి ఒక పెద్ద ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నుండి ఆహ్వానం వచ్చింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవి కూడా వస్తున్నాడని తెలిసింది. షిరీ మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది. ఎగ్జిబిషన్ రోజు షిరీ డిజైన్ చేసిన దుస్తులు అందరి ప్రశంసలు అందుకున్నాయి. రవి వేదికపైకి వచ్చి మాట్లాడుతూ, ప్రతిభకు అవకాశాలు వస్తాయి, కాని నిజాయితీ, కష్టపడే తత్వం ఉంటేనే విజయం నిలుస్తుంది అన్నాడు. ఆ తర్వాత అందరి ముందు షిరీని వేదికపైకి పిలిచాడు. ఈరోజు బెస్ట్ కలెక్షన్ అవార్డ్ షిరీకి అని ప్రకటించాడు. హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. షిరీ అవార్డు తీసుకుంటూ రవి వైపు చూసింది. ఈసారి మాత్రం ఆమె కళ్లల్లో కృతజ్ఞత కనిపించింది. కార్యక్రమం ముగిసిన తర్వాత బయట ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. అందరూ లోపలే ఉండిపోయారు. షిరీ ఒంటరిగా పోర్టికోలో నిలబడి వర్షాన్ని చూస్తోంది. రవి నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఇంటికి వెళ్ళట్లేదా అని అడిగాడు. వర్షం తగ్గాక వెళ్తాను అంది షిరీ. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. ఆ తర్వాత సిరి మెల్లిగా మాట్లాడింది. రవి, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అంది. రవి చిరునవ్వు నవ్వి, గతం గురించి ఆలోచించకు అన్నాడు. లేదు, క్షమాపణ చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అని సిరి చెప్పింది. రవి ఆమె వైపు చూసి, క్షమాపణ చెప్పడం కంటే మనిషిని అర్థం చేసుకోవడం గొప్ప విషయం అన్నాడు. ఆ మాటలు సిరి హృదయాన్ని తాకాయి. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న వ్యక్తి రమేష్. జైలు నుండి బెయిల్పై బయటకు వచ్చిన అతడు రవిపై పగతో రగిలిపోతున్నాడు. నన్ను జైలుకు పంపించాడు, ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేశాడు, అతని సంతోషాన్ని కూడా నేనే నాశనం చేస్తాను అని తనలో తాను అనుకున్నాడు. అప్పుడే అతని దృష్టి సిరిపై పడింది. రవి బలహీనత సిరి అని అతను దుర్మార్గంగా నవ్వుకున్నాడు. సిరి తన స్టూడియో నుంచి ఇంటికి బయలుదేరింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే వెనకనుంచి ఒక నల్లరంగు వాహనం వేగంగా వచ్చి ఆమె కారు ముందుకు అడ్డంగా నిలిచింది. నలుగురు వ్యక్తులు దిగారు. వారిలో ఒకడు రమేష్. సిరి, ఇప్పుడు నీవల్ల రవి నా ముందుకొస్తాడు అని దుర్మార్గంగా నవ్వుతూ అన్నాడు. సిరి వెనక్కి తగ్గినా వాళ్లు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. అప్పుడే దూరం నుంచి ఒక కారు వేగంగా అక్కడికి దూసుకొచ్చింది. ఆ కారులో నుంచి దిగింది రవి. అతని కళ్లల్లో మొదటిసారి కోపం స్పష్టంగా కనిపించింది. సిరిపై చెయ్యి వేస్తే మీరు చేసిన చివరి తప్పు అదే అవుతుంది అని గంభీరంగా అన్నాడు. రమేష్ నవ్వుతూ, అయితే వచ్చి కాపాడుకో అని సవాల్ విసిరాడు. రవి ఒక్క అడుగు ముందుకు వేయగానే రమేష్ మనుషులు ఇనుప రాడ్లు, కర్రలు చేతుల్లో పట్టుకుని అతనిపై దూసుకొచ్చారు. షిరీ భయంతో, రవి వద్దు, వాళ్ళు చాలామంది ఉన్నారు అని అరిచింది. కాని రవి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. షిరీ, నువ్వు భయపడకు, నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విన్న షిరీ కళ్లలో నీళ్లు తిరిగాయి. రమేష్ కోపంగా, కొట్టండి వాడ్ని అని అరిచాడు. అతని మనుషులు ఒకేసారి రవిపై దాడి చేశారు. రవి చాకచక్యంగా తప్పించుకుంటూ ఒక్కొక్కరిని ఎదుర్కొన్నాడు. కొద్దిసేపటికే కొందరు కింద పడిపోయారు. మిగిలిన వాళ్లు భయపడి పారిపోయారు. అది చూసిన రమేష్ జేబులో నుంచి చిన్న కత్తి తీసి నెమ్మదిగా షిరీ వైపు నడిచాడు. షిరీ వెనక్కి తగ్గి రవి అని గట్టిగా అరిచింది. ఆ అరుపు వినగాని రవి వెంటనే ఆమె వైపు తిరిగాడు. అంతలోనే రమేష్ షిరీపై కత్తితో దాడి చేయబోయాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రవి పరుగెత్తి వచ్చి షిరీని తన వైపుకు లాగాడు. కత్తి షిరీకి తగలాల్సింది పోయి రవి భుజానికి తగిలింది. రవి అని షిరీ గట్టిగా ఏడ్చింది. రక్తం
రక్తం కారుతున్నా రవి మాత్రం షిరీ వైపు చూసి నీకేం కాలేదు కదా అని మాత్రమే అడిగాడు. ఆ మాట విన్న షిరీ గుండె కరిగిపోయింది. ఆమె మొదటిసారి అందరి ముందు రవిని గట్టిగా హత్తుకొని ఏడవడం ప్రారంభించింది. నాకోసం ఎందుకిలా చేశావు అని అడిగింది. రవి చిరునవ్వు నవ్వి నిన్ను కాపాడడం నా బాధ్యత అనిపించింది అన్నాడు. అంతలోనే దూరం నుంచి పోలీసు సైరన్ వినిపించింది. పోలీసులు అక్కడికి చేరుకుని రమేష్ అతని మనుషులను అరెస్టు చేశారు. రవిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. బయట షిరీ కన్నీళ్లు ఆపుకోలేక కూర్చుంది. జానకి ఆమె భుజంపై చెయ్యి వేసి ఏమైందమ్మా అని అడిగింది. షిరీ ఏడుస్తూ అమ్మా, రవి లేకపోతే నేను ఉండేదాన్ని కాదు అంది. రామారావు కూడా భావోద్వేగానికి గురయ్యాడు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి ప్రమాదమేమీ లేదు, గాయం లోతుగా లేదు, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత షిరీ నెమ్మదిగా రవి గదిలోకి వెళ్ళింది. రవి మంచంపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆమె అతని పక్కన కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. రవి అని పిలిచింది. రవి కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. ఏమైంది అని చిరునవ్వుతో అడిగాడు. ఆమె కన్నీళ్లు కారుస్తూ ఇప్పటివరకు నేను నా మనసులో ఉన్న మాట చెప్పలేదు అంది. రవి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. షిరీ నెమ్మదిగా చెప్పింది. నిన్ను నేను ప్రేమిస్తున్నాను రవి అంది. ఆ మాట వినగానే రవి కళ్లల్లో ఆనందం మెరిసింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఈ మాట వినడానికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు. షిరీ సిగ్గుతో నవ్వుతూ అతని భుజంపై తల ఆనించింది. ఆ క్షణం నుంచి వారి మధ్య ఉన్న అపార్థాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఆస్పత్రి నుంచి రవి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇరు కుటుంబాలు ఒకచోట కలిశాయి. రామారావు, జానకి తమ కూతురు నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించారు. రాజు, సుశీల కూడా షిరీని తమ ఇంటి కోడలిగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. రాజు నవ్వుతూ ఈసారి మాత్రం మీ ఇద్దరి పెళ్లి పెద్దల ఆశీర్వాదంతో అందరి సమక్షంలో ఘనంగా జరగాలి అన్నారు. అందరూ సంతోషంగా అంగీకరించారు. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి. ఇల్లంతా పూలతో, దీపాలతో అందంగా అలంకరించారు. రమ్య షిరీకి పసుపు రాస్తూ ఇప్పుడు చూస్తుంటే నిజంగానే పెళ్లి కూతురిలా మెరిసిపోతున్నావు అని ఆట పట్టించింది. షిరీ సిగ్గుతో నవ్వింది. మరోవైపు సుశీల రవికి సాంప్రదాయ దుస్తులు వేయిస్తూ ఇప్పుడైనా నవ్వు అని చెప్పింది. రవి మాత్రం షిరీ ఫోటోను చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నాడు. అదే సమయంలో జైలులో ఉన్న రమేష్ ఒక నేరస్తుడి సహాయంతో అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. రవి సంతోషంగా ఉండకూడదు అని పగతో రగిలిపోయాడు. పెళ్లి రోజుని అందరి ముందు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లిరోజు వచ్చింది. నాదస్వరాల మధ్య అతిథులతో కళకళలాడుతున్న కళ్యాణ మండపంలో రవి పెళ్లికొడుకుగా కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఎర్రటి పట్టుచీరలో బంగారు ఆభరణాలతో షిరీ నెమ్మదిగా మండపంలోకి వచ్చింది. ఆమెను చూసి రవి చూపు మరలలేదు. ఇద్దరి కళ్ళూ కలిశాయి. ఆ క్షణంలో ఎన్నో కష్టాలు, అపార్థాలు గుర్తొచ్చాయి. పూజారి మంత్రాలు ప్రారంభించారు. తాళికట్టే సమయం వచ్చింది. రవి తాళిని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే ఆగండి అని గట్టిగా ఒక అరుపు వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. చేతిలో తుపాకీతో రమేష్ నిలబడి ఉన్నాడు. మండపంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ పెళ్లి జరగదు అని రమేష్ అరిచాడు. అందరూ భయంతో వెనక్కి జరిగారు. రమేష్ తుపాకీని రవివైపు గురిపెట్టాడు. నా జీవితాన్ని నాశనం చేశావు, ఇప్పుడు నీ సంతోషాన్ని నేను నాశనం చేస్తాను అని కోపంగా అన్నాడు. రవి మాత్రం ధైర్యంగా ముందుకు నడిచాడు. రమేష్, తప్పు మీద తప్పు చెయ్యకు, ఇప్పటికైనా మారిపో అన్నాడు. నోరు ముయ్యి అని రమేష్ ట్రిగ్గర్ నొక్కబోయాడు. ఆ క్షణంలో సిరి ఒక్కసారిగా రవి ముందుకు వచ్చి నిలబడింది. రవికి ఏమైనా అయితే ముందు నన్నే కాల్చాలి అని ధైర్యంగా చెప్పింది. ఆ మాటలు విన్న రమేష్ ఒక్క క్షణం తడబడ్డాడు. అదే అవకాశాన్ని ఉపయోగించుకుని రవి వేగంగా ముందుకు దూకి అతని చేతిలోని తుపాకీని కిందపడేశాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అప్పటికే బయట ఉన్న పోలీసులు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి రమేష్ను అదుపులోకి తీసుకున్నారు.
వెళ్తూ వెళ్తూ రమేష్ తలదించుకున్నాడు. తన పగ తన జీవితాన్ని నాశనం చేసిందని అతనికి అర్థమైంది. కొద్దిసేపటి తర్వాత మండపంలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంది. పూజారి నవ్వుతూ, మంచి పనికి చిన్న ఆటంకాలు సహజం, ముహూర్తం ఇంకా ఉంది, పెళ్లి కొనసాగిద్దాం అన్నారు. రవి చిరునవ్వుతో షిరీవైపు చూశాడు. ఈసారి ఎలాంటి భయం లేదు, ఎలాంటి అపార్థం లేదు. అందరి ఆశీర్వాదాల మధ్య రవి షిరీ మెడలో తాళి కట్టాడు. 3 ముళ్ళు వెయ్యగాని చిరునవ్వుతో అందరూ తాళంబ్రాలు పోశారు. రాజు, సుశీల, రామారావు, జానకి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనిత, వీరభద్ర, రమ్య కూడా నవ్వుతూ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సప్తపది పూర్తి చేసిన తర్వాత రవి షిరీ చేతిని గట్టిగా పట్టుకుని మెల్లగా అన్నాడు, ఇకనుంచి ఎలాంటి కష్టమొచ్చినా మనిద్దరం కలిసి ఎదుర్కొందాం అని. షిరీ చిరునవ్వుతో తల ఊపింది. జీవితాంతం అని చెప్పి అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. అలా అపార్థాలతో మొదలైన పరిచయం నమ్మకంగా మారింది. నమ్మకం ప్రేమగా మారింది. ఆ ప్రేమ జీవితాంతం నిలిచిపోయే పవిత్ర బంధంగా మారింది. శుభం.